వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో దీన్ని కలకలం అనాలా లేదు అంటే కావాలని చేసింది అనాలో తెలియదు, కానీ ప్రస్తుతానికి కూడా సంచలనంగా ఉన్నటువంటి ఒక కేసు, అప్పట్లో హత్య జరిగినటువంటి వివేక హత్య కేసు గురించి కూడా ప్రస్తుతం చాలామంది మాట్లాడుకోవట్లేదు. కానీ అప్పట్లో సిట్టింగ్ ఎంపీగా ఉండి ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పటికీ కూడా తాజాగానే నడుస్తుంది. సో దీంట్లో సిఐడి ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయింది. తర్వాత అరెస్ట్ అవ్వబోయేది ఎవరు అన్న దాని మీదే ప్రధానంగా చర్చ సాగుతుంది. అలాగే వేగవంతంగా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజు నాడు రాజద్రోహం కేసు పెట్టి కరోనా కారణం అనేది సాగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఇవాళ చెప్పారు, కుట్రకోణం అనేది ఉంది ఈ కస్టోడియల్ టార్చర్ వెనకాల రఘురామకృష్ణరాజు దాడి మీద కుట్రకోణం అనేది ఉంది అంటూ విచారణలో తేల్చారని కోర్టు వారికి పోలీసులు చెప్పారు. అందుకే విజయపాల్కి 14 రోజుల పాటు రిమాండ్ అనేది విధించింది. సరే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిమాండ్ విధించింది ఒక కేసులో, ఏమైపోయింది? ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సాధారణ కానిస్టేబుల్ లేదంటే అప్పుడే ఫ్రెష్గా జాయిన్ అయినటువంటి ఎస్ఐ ఇంకొకళ్ళ కానే కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఇలాంటి మంది ఎంతో మంది గత 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటివి వ్యక్తిగతంగా కావాలని చేశారా, లేదంటే వ్యవస్థల్ని పట్టించుకోకుండా మాకే ఉందిలే అధికారంలో ఉన్న వాళ్ళ అండదండలే మాకు కావాలి అనుకుని చేశారా అనేదానికి ఇప్పటికీ సమాధానాలు కూడా లేవు. బట్ ఒక్కొక్క దాని మీద చర్యలు తీసుకుంటూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం, అది కూడా చట్టపరంగా న్యాయపరంగా. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు దీనికి సంబంధించి స్పందించారు. ఎస్, నా మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్లో విజయపాల్ని అరెస్ట్ చేయడం అనేదాన్ని నేను స్వాగతిస్తున్నాను. అలాగే ముందు దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు కూడా బయటకు వస్తారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అంటూ కోరుకుంటున్నానన్నారు. మరి ఎవరు ఆ సూత్రధారులు? చూసాం ఎన్ని పేర్లు ఇందులో వచ్చాయో. ఆ రోజు ఎవరు అరెస్ట్ చేశారు, ఎంతమంది ఆయన కస్టోడియల్ టార్చర్లో పాల్గొన్నారు, ఈ వివరాలన్నీ కూడా అందరికీ తెలిసినవే జనబాహుళ్యంలో. మరి కొత్తగా ఇక్కడ పొద్దున్న అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు? ఐపీఎస్లా, మాజీ మంత్రులా, మాజీ సలహాదారులా, లేక మాజీ ముఖ్యమంత్రులా అన్నటువంటి చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇదే వాళ్ళ మన ప్రైమ్ డిబేట్. మనతోటి మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు మాజీ ఐపీఎస్, మాజీ సిబిఐ జేడీ